కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర బడ్జెట్ 2017-18 ని వాయిదా వేయాలన్న పిటిషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బడ్జెట్ మీద సుప్రీం తీర్పుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఎంఎల్ శర్మ అనే అడ్వకేట్ చేసినటువంటి ఈ పిటిషన్ లో బడ్జెట్ ను ముందస్తుగా ప్రవేశపెట్టడం వల్ల యూపీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎన్నికల సరళిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టే అనేక అంశాలు ఉంటాయి కాబట్టి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అని ఆపాలని చెప్పి న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో 2 సార్లు విచారణకు వచ్చింది ఈ పిటిషన్. అప్పుడు కూడా ప్రధాన న్యాయమూర్తి కెహర్ చాలా సూటిగా ఈ పిటిషన్ అడగడం జరిగింది. ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టకూడదని సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం రూలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది అన్న అంశాన్ని చాలా సూటిగా అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా పిటిషనరు తన వాదనలు వినిపించలేకపోయారు. దీంతో సుప్రీంకోర్టు ఈ రోజు వాయిదా వేయడంతో ఈ రోజు మరలా చర్చకు వచ్చింది, విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రధానంగా మరలా అదే ప్రశ్న ధర్మాసనం అడగడం జరిగింది. ఏ రూల్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టకూడదని నిలువరించవచ్చో ఆపవచ్చో తెలియచేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ మేరకు అడ్వకేట్ చెప్పలేకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పరిశీలించేందుకు ఏమాత్రం అవకాశం లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. కాబట్టి కేంద్ర బడ్జెట్ 31వ తారీఖు బడ్జెట్ సమావేశాలు 31వ తేదీన ఈ నెల 31వ తేదీన ప్రారంభమవుతాయి. 31వ తేదీన రాష్ట్రపతి ఉభయ సభలు సాధించినటువంటి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఫిబ్రవరి 1వ తేదీన యథావిధిగానే గతంలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగానే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైట్ ప్రసాద్.